హలో వెల్కమ్ టు lifetrainvlogs. మీరు ఇప్పుడు చూడబోతున్నారు మన నేరేడు పండు దోస, అంటే మన బీట్రూట్ కలర్ లో ఉండే దోస. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. ద హెల్దీ యమ్మీ అండ్ టేస్టీ వర్షన్. ఓకే, చూడ్డానికి వెరైటీగా ఉంటుంది, కాకపోతే కొంచెం కాస్ట్లీ. నేరేడు పండు కలర్ లో ఉండే ఈ పిండిని తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏమంటే 3 cups ఆఫ్ బ్లాక్ రైస్ అండ్ 1 cup ఆఫ్ ఉరద్ దాల్. మనం పట్టు మినప్పప్పు తీసుకున్నామండి. సో బ్లాక్ రైస్ లో కూడా చాలా ఫైబర్ ఉంటుంది, ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం లేదు, ఈ దోశల్ని నార్మల్ దోశల్లాగా వేసేసుకోవడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఏం చక్క నార్మల్ దోశల్లాగే వేస్తున్నాను. చూడండి, జస్ట్ ఒక లాడిల్ తీసుకొని వేసేయడమే ఫ్రెండ్స్. అంతే, చూడండి ఎంత పలచగా అయినా వస్తున్నాయి నార్మల్ దోశల్లాగా. కావాల్సిన వాళ్ళు పైన మూత పెట్టుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చేస్తుంది చూడండి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ బ్లాక్ రైస్ దోశ. చూసారా ఎట్లుందో, చూడ్డానికే కలర్ అట్లా ఉందండి. హెల్త్కి చాలా మంచిది, యాంటీ క్యాన్సరస్, యాంటీ ఏజింగ్, సో మెనీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అండి. దయచేసి ఇలాంటి యమ్మీ దోశల్ని కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి హెల్దీ అయిన ఫుడ్స్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదిగోండి, మేమైతే ఈ దోశల్ని యమ్మీ అండ్ టేస్టీ కొబ్బరి పుట్నాల పచ్చడితోటి సర్వ్ చేసేస్తున్నాను. ఇంత హెల్దీ అయిన డిష్ మీకు ఎవరు చూపించండి. హెల్త్ ని ఎలా సంపాదించుకోవాలో మన ఛానల్లో నేర్చుకోండి ఫ్రెండ్స్.